నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. ఏవండి ఆగండి, అక్షయ్ శ్రీకర్ ఆపండ్రా అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది. నాన్న ఆగండి, నాన్న ఆగండి మీరు ఒకసారి అని చెప్పేసి ఎంతైనా సరే రాజేంద్ర ప్రసాద్ అయితే పోలీసులతో పాటు వెళ్ళిపోతూ ఉంటాడు. అలా చేస్తూ వెళ్ళిపోయి రాజేంద్ర ప్రసాద్ అయితే అలా వెళ్ళేసరికి చాలా షాక్ అవుతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అలా పోలీసులతో పాటు వెళ్తూ ఉంటాడు. ఇక పోలీసులు అయితే అరెస్ట్ చేయడానికి జీప్ దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళైతే వెళ్తూ ఉంటారు. అలా వెనకాతల ఫ్యామిలీ మొత్తం వస్తూ ఉంటుంది. అలా వచ్చేసరికి అందరూ అయితే అలా చాలా బాధపడుతూ ఉంటారు. ఆగండి, ఎందుకండి అని చెప్పేసి పార్వతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అలా పార్వతి ఆపడానికి ట్రై చేసేసరికి ఎక్కండి అని చెప్పేసి జీప్ డోర్ దగ్గరికి వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ అయితే ఎక్కేసరికి ఆగండి అని అవని ఏదో అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఒకసారిగా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఎవరు మీరు, మీరేనా అవని అని పోలీసులు అంటూ ఉంటారు. ఇక వదిలేందుకు ఇక్కడికి వచ్చింది అని అయితే కమల్ అనుకుంటూ ఉంటాడు. ఇక పల్లవి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఆగండి అని చెప్పేసి అనేసరికి పోలీసులు అయితే మీరే కదా అవని అంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అవును, అవని అంటే నేనే అనేసరికి ఎందుకు ఆగమని చెప్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మర్డర్ అటెంప్ట్ నా మీద జరిగింది అంటే నేను కేసు పెట్టాలి, నేను కేసు పెట్టకుండా ఎవరో కేసు పెడితే మీరు ఎలా తీసుకుంటారు, అసలు నేనే వద్దని చెప్పేటప్పుడు మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అవని అయితే వాదిస్తూ ఉంటుంది. ఇక అక్షయ్, పార్వతి వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటి మేడం మీకు ఆటలాట అయిపోతుందా, కేసు వదిలేయండి అని చెప్పడం ఇదేమైనా ఆటలాట అనుకుంటున్నారా అని ఎస్ఐ అంటూ ఉంటాడు అవనితో. అలా అనేసరికి నేను కదా కేసు పెట్టాల్సిందే, నేను కదా మీకు చెప్పాల్సిందే, నేనే వద్దని చెప్తుంటే మీరు ఎలా అసలు ఇచ్చేస్తారు, ఇప్పుడు నేనే వచ్చి ఇంట్లో ఎవరైనా నలుగురు మీద కేసు పెడితే మీరు తీసుకెళ్ళిపోతారా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి మేడం ఆటలాట అనుకుంటున్నారా మీరు అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు ఎస్ఐ. అలా అడిగేసరికి అవని అయితే రిక్వెస్టింగ్గా అడుగుతూ కేసు అయితే వెనక్కి తీసుకుంటాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే ఏంటి వదినా ఏం మాట్లాడుతున్నా నువ్వు అని అయితే కమల్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి అవును మేము కేసు వెనక్కి తీసుకుంటున్నాం, నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. సరే మేడం అని చెప్పేసి పోలీసులు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళైతే అవనిని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు.